అట్లాగే గురుగారు ఈ యొక్క మాతంగి విషయానికొస్తే అంటే వశీకరణ కోసం మాతంగిని సాధన చేస్తున్నారు. అంటే ప్రయోగిస్తున్నారు గదా! అవును. సో, అదొక్కటేనా మార్గం? ఇంకేమన్నా ఉందా? మాతంగి వశీకరణం అంటున్నారు కదా! మీకు ఉదాహరణ చెప్తాను. శివుడు ఉన్నాడు కదా! మన అవును. ఆదిశంకరుడు. శివుడు యెస్. దేనికి చెలించడు. అవును. చెలించడు. అవునా? అవును. ఆయన కూడా చెలింపచేసే శక్తి ఒక మోహినికి ఆ మోహిని ఎవరో చెప్పంటారా? విష్ణుమూర్తే. విష్ణుమూర్తి. అవును. ఆయన రూపమే శ్రీ జగన్మోహిని. అవును. ఆ జగన్మోహిని గుడి ఎక్కడుంది? ఎనక భాగమేమో శ్రీ రూపం. ఎదర భాగం విష్ణుమూర్తి. ఓకే. అది కూడా మోహినియేగా మరి. అది హ్మ్. వశీకరణానికి శ్రీ జగన్మోహినిని ఉపయోగిస్తారు ఎక్కువ. ఓహ్! మరి శివుడు లాంటి అంతటి వాడే మోహించెళ్ళాడు విష్ణుమూర్తి వెనక. అవును. అంటే అది కూడా ఒక సాధనే కదా! శ్రీ జగన్మోహిని సాధన కూడా ఉంది. హ్మ్. జగన్మోహిని సాధన ఉంది. అంటే ఓకే. మీరు జగన్మోహిని అనుకున్నప్పటికి మీకేం గుర్తుకొస్తది? విఠలాచార్య సినిమాలో అవును. నిజంగా జగన్మోహిని, శ్రీ జగన్మోహిని అనే సాధన ఉంది కంపల్సరీ. ఓకే. వశీకరణానికి అల్టిమేట్. ఇప్పుడు ఈ మాతంగి అని మీరు చెప్తున్నారు. ఈ అవును. మాతంగికి రాకముందే ఉన్నాయి చాలా సాధనలు. అచ్చా! బేతాళ సాధన అని ఒకటి ఉంది మీకు తెలుసా? విన్నాను. బేతాళ. అవును. బేతాళ సాధన. అది దక్షిణాచారం ప్రకారం చేయొచ్చు, వామాచారం ప్రకారం చేయొచ్చు. అచ్చచ్చ. కానీ అదంతా ఒక ప్రాసెస్ ప్రకారం చేయాలి. ఎలా చేయాలో తెలుసు చెప్పమంటారా? హుహు. అర్ధరాత్రి 12 నుంచి తెల్లారి 2 వరకే సాధన చేయాలి. చేసిన 41 రోజు పాటు ఒక పిండి బొమ్మ చేసుకొని, నేను మంత్రం చెప్పను, ఓన్లీ విధానం మాత్రమే చెప్తున్నా. ఓకే. దయచేసి నా దగ్గర కూడా రావద్దు, ఆ మంత్రానికి ఎవరికి ఇవ్వను కూడా. అచ్చా! ఓకే. ఎందుకు అంటే అది పిండి బొమ్మ చేసి 41 రోజు దాన్ని సాధన చేయాలి. అది శ్మశానంలోనే చేయాలి. ఓకే. కపాలంలోనే వండుకోవాలి. పొల్లు తోమకూడదు. ఈదు పంది ముళ్ళుతోనే జపమాల చేయాలి. ఓకే. నల్లబొట్టు పెట్టుకోవాలి. 41 రోజు చేసిన తర్వాత దానికి ప్రతిరోజు వామాచారం అయితే సారా, కళ్ళు పెట్టాలి. దక్షిణాచారం అయితే మన అట్లేస్తాం కదా పిండితో శనగలు నైవేద్యం పెట్టాలి. 41వ రోజు తర్వాత దీన్ని కోసి ఆ బొమ్మకి బొట్టు పెడితే అది లేసి వచ్చి బేతాళుడు చేతులు వేస్తాడు. ఇది అనుభవపూర్వకంగా నేను 28 రోజులు మాత్రమే చేశాను. బా! ఎందుకంటే తర్వాత ఆ టైంలో కొంచెం మనకు ప్రాబ్లమ్స్ సృష్టిస్తాయి. ప్రతి దానికి కంపల్సరీ పాజిటివ్ అనేది ఎలా ఉందో నెగిటివ్ కూడా అలాగే ఉంటుంది. ఓకే. ఇబ్బందులు పెట్టింది 28 రోజులు మాత్రమే ఆ సాధన చేశాం. ఈ దుష్ట శక్తులు ప్రయోగాలు మన మీద పడకుండా అందరూ అంటున్నారు ఈ మధ్యన నేను కాలభైరవ సాధన చేశానండి, ప్రత్యంగర సాధన. అసలు పంచముఖ ఆంజనేయ స్వామిని చేయమనండి, ఎంత పవర్ఫుల్ అండి ఆయన. డైరెక్ట్ ఆయన విద్య ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? సూర్యుడి నుంచి నేర్చుకున్నాడు. సూర్యుడి నుంచి నేర్చుకున్న ఒకటి. తర్వాత ఇంకా కొన్ని కష్టాలు తీరాలంటే చిన్న చిన్న చిట్కాలు కూడా చెప్తున్నా. మీరు నవగ్రహాల గుడికి వెళ్తూ ఉంటారు కదా, శనీశ్వరుడి దగ్గరికి వెళ్తూ ఉంటారా? వెళ్తారా? వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? శనీశ్వరుడి మీద మీరు ఏం చేస్తారు? నువ్వులు అన్నీ పూసేసి అక్కడే స్నానాలు చేసేసి బట్టలు ఇప్పేసేసి వేరే బట్టలు కట్టుకొని ఎవరిని ముట్టుకోకుండా వచ్చేస్తారు. అసలు ఆ ప్రాసెస్ తప్పు. ఒక పెళ్లి కావాలన్నా శనీశ్వరుడు ఉండాలి, ఒక రాజ్యాధికారం కావాలన్నా శనీశ్వరుడు ఉండాలి, ఒక డబ్బు కావాలన్నా శనీశ్వరుడు ఉండాలి. ప్రతిదానికి ఆయనతో ఇప్పుడు ఎవరు చెప్పిన ఏమంటారు? నీకు శని పట్టిందయ్యా అంటారు. శనిని ప్రేమించాలి. శని యోగకారకుడు. శనిని ప్రేమించాలంటే ఎలా తెలుసో దాని ప్రాసెస్ అండి. మనం శనీశ్వరుడికి ఏమీ తీసుకెళ్ళదు. ఇంటికాడి నుంచి చక్కగా చిన్న బెల్లం ముక్క తీసుకొని ఎవరితో మాట్లాడకుండా చక్కగా నవగ్రహాల గుడికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోండి. ఎందుకు కడుక్కోమానంటే ఇంటికాడి నుంచి నీ యొక్క దరిద్రాల్లో లేకపోతే నీ నెగిటివ్నో తీసుకొని వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చేశారు? కాళ్ళు చేతులు కడుక్కున్నారు. కడుక్కున్నామంటే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ సూర్యుడు ఎదురుగా నుంచొని ప్రదక్షిణ చేయాలి. అలా చేయొద్దు. శనీశ్వరుడు ఎదురుగా నుంచొని ప్రదక్షిణ చేయండి. చేసి న్యాయబద్ధమైన కోరిక అయితే ఆయన తీరుస్తాడు. నాకు నా కుటుంబానికి ఏ లోటు లేకుండా చెయ్యండి, అందరూ బాగుండాలి అని కోరుకొని ఆయన చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి, అంటే ఆయనతో పాటు నవగ్రహాలన్నిటికీ ఒకే మండపంలో ఉంటాయి కదా, 11 ప్రదక్షిణాలు చేసి ఈ బెల్లం చేతిలో పెట్టి నీకు నివేదన చేస్తున్నానని చెప్పి మీరే తినేయండి. మీరే తినేసి అప్పుడు ఎమ్మంటే మీరేం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు? తినేసి పక్కెళ్ళి ఏం చేస్తారు? కాళ్ళు చేతులు మళ్ళీ కడుక్కుంటారు. అలా కడుక్కోకూడదు. ఓకే. ఎందుకు కడుక్కోకూడదు అంటే ఇంటికి నుంచి తెచ్చి నీ దరిద్రాన్ని కాళ్ళు చేతులు కడుక్కున్నావు, దేవుడు ముందు కోరుకున్నావు, ఆయన నీకు వరం ఇచ్చాడు. ఆ వరాన్ని నువ్వు ఇంటికి తీసుకెళ్తావా, మళ్ళీ అక్కడే కాళ్ళు కడుక్కుని వదిలేస్తావా? కాళ్ళు కడుక్కుని అక్కడే వదిలేస్తావు. శనీశ్వరుని పూజించడం వల్ల జరిగేది ఏంటంటే వెనకెవరు ఉంటారు? సూర్యుడు. సూర్యుడు కొడుకు శని భగవానుడు. కొడుకుని దగ్గర తీసుకుంటే ఆటోమేటిక్గా తండ్రి ఏమవుతాడు? దగ్గర అవుతాడు. మరి ఇప్పుడు ఆరోగ్యం వస్తుందా? బ్రహ్మాండంగా. మరి ఓకే. అంటే ఎంత అనుభవపూర్వకంగానే
చేసినాయి. ఇది నా గురువు గారు, చాలా మంది గురువుల దగ్గర నేను నేర్చుకున్నాను. వాళ్ళ అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్పిన తర్వాత ఒక డ్రగ్ ఎలా టెస్ట్ చేస్తారో నేను చేసే ప్రతి మాట నా సొంతంగా నేను టెస్ట్ చేసి చెప్పినాయి.